ఎందుకు ఈ ప్లాట్ఫామే తీసుకున్నావు? నాకు చిన్నప్పటి నుంచి ఉండే హీరోయిన్ కావాలని, ఈ ఫీల్డ్కి రావాలని చెప్పి. సో మన ఫ్యామిలీ పరిస్థితుల ప్రభావాలు మనల్ని ఇట్లా చేస్తాయి. ఫస్ట్ జిఆర్ఈ రాసిన, ఐఎల్స్ రాసిన, పైసలు ఎక్కువ అవుతున్నాయని స్కిప్. ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాం అనుకున్నా. 1 year చేసిన మా ఫ్రెండ్ దగ్గర. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి తీసుకోలేదు మా దగ్గర. అది ఇక పైసలు కట్టాలి కదా, అది బిస్కెట్. ఇంకా మన దగ్గర ఇప్పుడు పైసలు మనం సంపాదించేవే చేయాలి కాబట్టి జాబ్ 2 years చేసిన. తర్వాత 2 years నుంచి మళ్ళీ ఎందుకో రిగ్రెట్ అనిపిస్తుంది. ఏంద్రా బాయ్, మనము అనుకుంది చేస్తలేము, మనం అనుకుంది చేస్తే జర సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్లో అని చెప్పి. సో అట్లా ఈ 2 years నుంచి ట్రై చేసిన కానీ రిఫరెన్సెస్ కొన్ని దానివల్ల నేను చేయలేకపోతున్నా. ఐడెంటిటీ వస్తలేదు, ఫుల్ యాటిట్యూడ్ చేసిన. సో నేను బీటెక్ అయిపోగానే జాబ్లు 1 year కంటిన్యూగా ఎతికినారా. కాకపోతే ఏమైంది తెలుసా, నాకు బాధపడ్డ సిచ్యువేషన్లు ఘోరంగా ఉన్నాయి. పైసలు లేవు, డాడీని ₹1 అడగాలి ఇప్పటి వరకు. డైలీ 15-20 చీరలు కడుతుండే. ఒక అమెజాన్, మాస్టర్ వేవర్, ఫ్లిప్కార్ట్కి 3000 ఇస్తుండే వాళ్ళు. ఆల్మోస్ట్ 10 hours వర్క్ చేస్తుండే నేను. అరే మస్తు ఉన్నాయి, అందరం కష్టాలు పడతాం. ఏదో ఇక ఇట్లా పైన చూసి అది అనుకోకండి ఫ్రెండ్స్, లోపల చాలా ఉంటాయి. కెమెరాకి మేము ఇట్లా రెడీ కావాలి, ఇట్లా రెడీ అయినాం అంతే. కానీ అక్క ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే బాగా సోషల్ మీడియాకి అలవాటు పడిపోయి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ